ఒక గ్లోబల్ టర్నింగ్ పాయింట్ అని చెప్పి ఒక టాపిక్ని వీడియోలో మనం మాట్లాడాలండి. అంటే ఇప్పుడు చూడండి, అమెరికా వాడు ఇండో పసిఫిక్ కమాండ్ అనే దానిని మీకు పసిఫిక్ కమాండ్ అని మార్చుకున్నాడు. సో దీని మీద ఒక వీడియోలో ఒక చిన్న విషయం కూడా ప్రస్తావించాం. కానీ ఇవాళ భారత్లో ఏం జరుగుతుంది అంటే పూర్తిగా రివర్స్ అండి. అంటే అమెరికా వాడు భారత్ను విడిచిపెట్టేశాడు, చైనా వాడితో కలిసిపోయాడు. అంటే అమెరికా చైనా కలిసి భారత్ను ఒక శత్రు దేశములాగా చూడబోతున్నారు. ఇది మనకు చాలా ప్రమాదము. ఇలాంటి అవకాశము ఎలా వాళ్ళకి ఇచ్చాము? ఏమైనా అర్థం ఉందా అండి? ఇట్లాంటి వీడియోస్ వరుసగా ఇలాంటి వీడియోస్. ఇప్పుడు మీరు చూసారనుకోండి, కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, మైత్రివనంలో మీకు నెంబర్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్, ఇలాగే మీకు విశాఖపట్నము అనండి, తిరుపతి, ఇలా ఎన్నో ప్రాంతాలలో పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. మీకు ఇదే నార్త్ ఇండియాలో చూసారనుకోండి, ఇవాళ ఒక కోచింగ్ సెంటర్ యజమానిపై హత్యా ప్రయత్నాలు చేసే పరిస్థితి కూడా. ఇప్పుడు ఖాన్ సార్ని అంటారు. ఈయనకు పూర్తిగా మీకు పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి మీకు సహాయం అందుతుంది. ఒక వీడియోలో చెప్పాను, మీకు భారత్లో ఏమీ దొరకదండి, ఇది ఒక వేస్ట్ కంట్రీ. ఓకే, మీకు ఇడ్లీ కావాలి అంటే ఇటలీ నుంచి తెచ్చుకుంటారు, అండా కావాలంటే ఉగాండా నుంచి తెచ్చుకుంటారు, బూట్లు కావాలంటే భూటాన్ నుంచి. ఇలాగా పిచ్చిగా కోచింగ్ సెంటర్స్లో బ్రెయిన్ వాష్ చేయడం, ఇది ఒక వేస్ట్ కంట్రీ. ఎవరు చేస్తారు? దేశం మీద ఎక్కడ ఎటువంటి నమ్మకము అనండి, భక్తి అనండి, ఇది ఒక గొప్ప దేశము అనే భావన లేని వాళ్ళే మాట్లాడతారు. మరి ఇవాళ అమెరికా వాడి విషయంలో కూడా మోదీ వేస్ట్ అండి. మోదీ ఇలా మాట్లాడి ఉండకూడదు. సో డొనాల్డ్ ట్రంప్ గారి కోపం వచ్చింది. ఆయనకు కోపం వస్తే ఏం చెయ్యాలో అదే చేశాడు. ఏంటి? మీకు పుతిన్ గారి ముందు కూర్చొని దిస్ ఇస్ నాట్ ద ఈరా ఆఫ్ వార్, ఇదే మోదీయే కదండి అన్నారు. అప్పట్లో ఏమన్నారు? అబ్బా ఎంత ధైర్యంగా పుతిన్ ముందే ఈయన ఇది అన్నారు. ఇవాళ ఏంటి? మిస్ట్రస్ట్, ఈ నమ్మకము అనేది ప్రపంచంలో లేదంటే అమెరికాను ఎవరూ కూడా ఇక నమ్మరు. ఇదే కదండి ఉద్దేశం. సో వెంటనే వాళ్ళు ఏం చేశారు? ఇండో పసిఫిక్ కమాండ్ అనే దానిని తీసేసి, అంటే 1947లో ట్రూమన్ పెట్టాడు, పసిఫిక్ కమాండ్ అని పెట్టాడు. తరువాత 2018లో డొనాల్డ్ ట్రంప్ రావడము ఇండో పసిఫిక్ కమాండ్ అని అనాలి అన్నారు. ఇవాళ మార్చేశారు. సో మార్చేయడంతో ఇది భారత్కు అతిపెద్ద దెబ్బ అని చెప్పి వీడియోలు పెడుతున్నారండి. వీళ్ళని ఏమనాలి? ఏమైనా అర్థం ఉందా మీరు చెప్పండి? దీన్ని ఎలా చూడాలండి? పర్సెప్షన్ ఎలా ఉండాలండి? పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉండాలి? మనల్ని గ్లోబల్ లీడర్గా ఇవాళ ప్రపంచము చూస్తుంది, అంతే కదా. అంటే మీకు యుఎస్ పసిఫిక్ కమాండ్ అన్నప్పుడు భారత్ యొక్క హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్ రీజన్ నుంచి మీకు జపాన్ వరకు కూడా ఇక మీదట అమెరికా వాడి ప్రశంస ఉండదు. అంటే అమెరికా అవుట్, ఇండియా ఇన్, అంతే కదండి. ఇప్పుడు ఇరాన్తో యుద్ధము చేస్తున్నాడండి. అరేబియా సీలో వాడి యొక్క ఓడలను తీసుకొచ్చాడు. ఒక్కొక్క ఓడ ఎంత? 13 బిలియన్ అమెరికన్ డాలర్స్. తగిలితే ఏమవుతుంది? సో ఇదంతా వీళ్ళు ఆలోచించారండి. మీకు డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ కూర్చొని ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ప్రపంచము మారిపోయింది. మన జిత్తుల మారితనాన్ని ఎవడూ కూడా నమ్మడం లేదు. అంటే వాడు ఎలా ఆలోచిస్తాడు అంటే, ఇరాన్తో యుద్ధము అన్నప్పుడు మీకు నాటో దేశాలంతా రావాలి, వెనక అమెరికా ఉంటుంది, అంతే కదా వాడి ప్లాన్. మరి యూరోప్ యూనియన్ వాళ్ళు, నాటో దేశాలు ఎవ్వరూ రాలేదు. అర్థమైపోయింది, ఆహా వీళ్ళందరూ మేల్కొన్నారు. ఇజ్రాయెల్ది క్లియర్ కట్ ఎజెండా అండి. వాళ్ళు తగ్గరు. భూప్రపంచంలో ఎవడు ఉన్నా లేకపోయినా ఇజ్రాయెల్ ఏం అనుకుందో అదే చేస్తుంది. మరి వాళ్ళ అమెరికాను ఒంటరి చేసేసారు కదా. యూరోప్ దేశాలు ఎవరూ కూడా సపోర్టుగా రాలేదు. అలాగే ఇప్పుడు చైనా అన్నారు అనుకోండి, ఒక శక్తివంతమైన దేశాన్ని తీసుకొచ్చి నిలపాలి. ఎవరు అది? భారత్. దీన్నే క్వాడ్ అన్నాడు. సో క్వాడ్ అనేది ఒక పవర్ఫుల్ గ్రూప్. ఇందులో భారత్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా లాంటి దేశాలు ఉంటాయి. వీళ్ళు కలిసి చైనాను ఎదిరిస్తారు. ఇదే కదా వీడి ప్లాన్. ఇవాళ భారత్ ఏమంటుంది? మాకు అవసరమే లేదు, మాకెందుకు రా క్వాడ్, మాకెందుకు అమెరికా, వద్దు. చైనాతో స్నేహము అంటే స్నేహం,
శత్రుత్వం అంటే శత్రుత్వం, అది వాడి చాయిస్. వాడు మమ్మల్ని ఎలా చూస్తున్నాడో, శ్రీకృష్ణ నీతి, నువ్వు నన్ను ఫ్రెండ్గా చూస్తే ఫ్రెండ్లా కనిపిస్తా, శత్రువులా చూస్తే శత్రువులా కనిపిస్తా, అది నీ చాయిస్, నీ చాయిస్. సో ఇది భారత్ యొక్క స్టేటస్ కో. సో ఇదంతా గమనించిన అమెరికా మీలాగా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో యుద్ధాలు చేయలేం. ఒకవైపు ఇరాన్తో, ఇంకొక వైపు చైనాతో, ఇన్ని యుద్ధాల సో చెయ్యలేం. ఇది వీళ్ళకి అర్థం. అంటే వాళ్ళ మిలిటరీ క్యాపబిలిటీ లిమిటెడ్ అనేది ఇరాన్ వార్ వాళ్ళకి తెలియజేసింది. ఎందుకంటే కాపాడలేకపోయారు, మిత్ర దేశాలను అమెరికా కాపాడలేకపోయింది. అది గల్ఫ్ దేశాలు అనండి, లేదా జపాన్, సౌత్ కొరియా. ఎందుకంటే వీళ్ళ వద్ద ఉండే థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని వాడు నేరుగా ఇరాన్ దగ్గరికి తెచ్చాడు. మరి అక్కడ విడిచిపెట్టి అమెరికా నుంచి తెచ్చుకోవచ్చు కదా, చెయ్యలేదు. సో వాడికి ఉన్న మిలిటరీ క్యాపబిలిటీ వెరీ లిమిటెడ్. సో ఇది అమెరికా వాడు రియలైజ్ అయ్యాడు. ఇప్పుడు యుక్రెయిన్ లాంటి ఒక దేశము రష్యా మీద దాడులు చేస్తున్నారండి. మరి రష్యా వద్ద ఏ స్థాయిలో మీకు ఈ రేడార్స్ ఉంటాయి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయి, ఎందుకు పని చేయడం లేదు? హ్యూజ్ అండి, పెద్ద దేశము, ఎక్కడెక్కడి నుంచో మీకు డ్రోన్స్, మిజైళ్ళు వచ్చి పడతాయి, ఆపలేరు. అదే జరిగింది ఇరాన్ యుద్ధంలో, ఇదే జరిగింది. కానీ మీరు భారత్ను చూసారనుకోండి, ఈ జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్, అరుణాచల్ ప్రదేశ్, సో ఈ సరిహద్దులు మనకి క్లియర్గా ఉంటాయి. సో ఇక్కడ ఒక అతిపెద్ద డిజిటల్ వార్ని మనం నిర్మించేసాం. సో ఒక యుద్ధ విమానము, మిజైల్ అనేది లోపల దాకా రానివ్వకుండా ఆపడానికి ఏమేమి చెయ్యాలో మనం చేసేసాం. సో ఇప్పుడు వీడు మాట్లాడేది, ట్రంప్ ఏమన్నాడండి, ఒకవేళ భారత్ మీద చైనానో పాకిస్తానో యుద్ధము ప్రకటిస్తే మేము ఉన్నాము, మేము భారత్కి హెల్ప్ చేస్తాము. ఏ రోజైనా చేసావా? 1962 నుంచి తీసుకోండి, చైనాతో యుద్ధము, 1965లో పాకిస్తాన్తో, మళ్ళీ 1971లో పాకిస్తాన్తో, 1998లో కార్గిల్ యుద్ధము. నువ్వు ఎప్పుడైనా భారత్కి సహాయంగా నిలబడ్డావా? నీ చరిత్రలో లేదు. సో మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్లో కూడా పాకిస్తాన్ వాడు ఇన్ని భారత్ విమానాలు కూలిపోయాయంటే, అవును ఇండియా యొక్క యుద్ధ విమానాలు ఇలా కూలిపోయి అన్నావే తప్ప మాకు సపోర్ట్గా మాట్లాడేవా? అలాంటిది ఉత్తుత్తునే. అంటే అమెరికా వాడి యొక్క ఈ కుట్ర అనేది ప్రపంచము గ్రహించేసిందంట. డొనాల్డ్ ట్రంప్ ఒక జోకర్, ఒట్టి వేస్ట్ గాడ్ అని అందరికీ అర్థమైపోయింది. సో అలాంటప్పుడు ఎవరు నిన్ను నమ్ముతారు? నమ్మనప్పుడు నువ్వు వెళ్ళి యుద్ధము చేసావు అనుకో, నువ్వు బీభత్సమైన నష్టాన్ని కదా చవి చూస్తావు. అదే కదా జరిగింది. ఇవాళ 300 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇరాన్కి ఇవ్వాలి అనేదే నీ పరిస్థితి. ఏం చెయ్యగలవు? ఏమీ చెయ్యలేవు. అలాంటప్పుడు భారత్తో ఫ్రెండ్షిప్ నీకు అడ్వాంటేజ్. ఈరోజు అది వద్దు అనుకున్నప్పుడు మనమే కదండి IOR, ఇండియన్ ఓషన్ రీజన్ వద్ద మనమే గ్లోబల్ లీడర్. మనకే ఆ అవకాశం. ఎందుకు? మలాకా స్ట్రైడ్ మన కంట్రోల్లోనే ఉంటుంది, ఆ సీ రూటు మన కంట్రోల్లోనే, IOR అంటేనే మనమే కదా. సో మీకు సౌత్ చైనా సీ అన్నప్పుడు వాళ్ళది మొదలవుతుంది. అక్కడ వరకు ఈ ప్రాంతాలంతా మన సొంతం. అమెరికా వాడి పెత్తనము, డామినేషన్ అనేది జీరో. వాడు విడిచిపెట్టి పారిపోయాడు. ఇలా కథనాలు రాయాలి, ఇలా వీడియోలు చెయ్యాలి. కానీ బాబోయ్ అమెరికా వాడు మనల్ని ఇలా ఒంటరి చేసి వెళ్ళిపోయాడు. ఏంటి? ఇండో అనబడే వర్డ్ తీసేశాడంట. వెంటనే వాడు మనల్ని ఎప్పుడు పట్టుకున్నాడు రా? ఏ రోజు మనతో స్నేహంగా ఉన్నాడు? అంతా గమనించారా? ఇలా ఎలా పడితే హిందీలో, ఇంగ్లీష్లో ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు అసలు వీళ్ళ అనాలిసిస్ ఏంటి, వీళ్ళకున్న పరిజ్ఞానం ఏంటి ఆశ్చర్యంగా ఉంది. ఇవాళ మనకు ఒక పెద్ద అవకాశంగా మనం చూడాలి కదా. అమెరికా లేదు కదండి, వెళ్ళిపోయింది కదండి. జపాన్ వరకు మనదే డామినేషన్ అనేది చూడాలి కదా. అది విడిచిపెట్టి ఇలాగ వీళ్ళు మాట్లాడుతున్నారు. నా వరకు అడిగితే అమెరికా అవుట్, ఇండియా ఇన్ అని అంటాను. మరి మీరేమంటారు? మీకేమనిపించింది? ఇండో పసిఫిక్ రీజన్, ఇవాళ పసిఫిక్ రీజన్ వాడు అన్నాడు, ఇది కరెక్టా తప్ప? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.